హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ 38 వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే షాపింగ్ చేయకపోవడం ఎలాగా? గణేష్ని తీసుకురావాలి కదా. మేమైతే ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నాము దేవి చౌక్ దగ్గర. ప్రతి ఇయర్ కూడా మేము అక్కడే కొంటాము. ఎప్పుడు వెళ్ళినట్టే నేను అమ్మ నాన్న అయితే వెళ్ళాము. మేమైతే వినాయక చవితి ముందు రోజు అయితే వెళ్ళాము నైట్. ఆ రోజు అయితే అసలు ఆ దేవి చౌక్ ఖాళీ లేదు. చూసారా ఎంతమంది వచ్చారో. వర్షం వస్తుంది తగ్గుతుంది. సరే అని చెప్పి మేమైతే 7 o'clock ఆ టైంకి అయితే వెళ్ళాము. ఇంకా బండి అయితే పక్కన పార్కింగ్ చేసేసి నాన్న నేనైతే గణేష్ని చూస్తున్నాము. మాకేంటంటే బాల గణేషుడు ఉంటారు కదా, ఆ టైప్ కావాలని చెప్పేసి నేను అడిగాను. నేనైతే వినాయక చవితి 3 days ఉందనగా నుంచి అప్పటి నుంచి మా అమ్మని అయితే అడుగుతున్నాను నా బాల గణేషుడు కావాలని చెప్పేసి. సరే అని చెప్పి వెళ్ళగానే ఒక షాప్లో అయితే చూసాము. అమ్మ అయితే నాకు చూపిస్తుంది, ఇంకో అడిగిన గణేషుడు ఇక్కడే ఉన్నాడని చెప్పి. మాకు అక్కడ వద్దని చెప్పేసి అయితే నేను నాన్న ఇప్పుడు వెళ్ళిన షాప్కి ప్రతి ఇయర్ ఈ షాప్కి అయితేనే వెళ్తాం మేము. అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళగానే నాకైతే ఒక గణేషుడు బాగా నచ్చేశారు. ఇంకా ఏ గణేషుని చూడలేదు మాట. నేను వెంటనే నాకు అదే కావాలని చెప్పేసి పట్టుపట్టని ఇంకా నాన్న అయితే అదే తీసేసుకున్నారన్నమాట. మేము అనుకున్న ప్రైస్కి అయితే మా గణేషుడు మా ఇంటికి అయితే వచ్చేసారు. నా హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానో. ఇంకంటనే చెప్పల్స్ అయితే తీసేసాను, ఎందుకంటే గణేషుని మోసినప్పుడు చెప్పల్స్ అయితే ఉండకూడదు కదా. నానైతే బండి డిక్కీ ఉంటుంది కదా, అందులో అయితే పెట్టేశారు. ఇక్కడైతే నాన్న అమ్మ లోపలికి తీసుకొని రావాలని చెప్పేసి అయితే ఇక్కడ లోపలికి తీసుకొని వచ్చారన్నమాట గణేషుడిని. ఆ రోజైతే నైట్ ఫుల్ వర్షం పడిపోయింది. మేము గణేషుని తీసుకున్నామో లేదా ఇలా తీసుకున్నా కానీ ఇలాగైతే వర్షం అయితే పడిపోయింది. ఇంకా వెంటనే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము, ఎందుకంటే మా గణేషుడు తడిచిపోతాడని చెప్పేసి. ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకోలేదు నాన్న. మార్నింగ్ తీసుకుంటానమ్మా అని చెప్పేసి చెప్పారు. మార్నింగ్ మేము వెళ్ళగానే కూడా అక్కడైతే మళ్ళీ వర్షం పడుతుంది. ఒకేసారి పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఆ వర్షంలోనే షాపింగ్ అయితే చేసామాట. ఒక పక్కన స్వీట్స్ కొనాలి, ఇంకో పక్కన ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ తిరగాలి. అలాగే మేమైతే వర్షంలోనే ఫుల్గా అయితే తడిచిపోయినా సరే మా షాపింగ్ అయితే పూర్తి చేసాము. ఇక్కడ నాన్నకైతే టైం అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ వర్క్కి వెళ్ళాలి. నాన్న ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తారు కదా, అండ్ పందిర్లు వేస్తారు కదా వినాయకుడి పందిర్లు. అక్కడైతే నాన్న లైటింగ్ అండ్ మైక్ సెట్ ఉంటుంది చూడు, సౌండ్స్ బాక్స్, అవైతే ఒప్పుకున్నారు. అక్కడ 9 days మాత్రం అక్కడే వేయాలి. చాలా టెన్షన్ అయితే పడుతున్నారు అన్నమాట, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి, టైం సరిపోదని చెప్పేసి. ఒక 2 పందిర్ల కాడ అయితే నానైతే లైటింగ్ ఒప్పుకున్నారు. అక్కడికైతే వెళ్ళాలమ్మా అని చెప్పేసి ఒక 5 days నుంచి అయితే నానైతే అసలు ఫుల్ వర్క్ బిజీ మాట, అస్సలు ఖాళీ లేదు. ఎందుకంటే లైటింగ్ అంటే నార్మల్ విషయం కాదు కదండి, తెల్లవాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. అంత బిజీగా ఉన్నా సరే నాన్న గణేషుడి కోసం అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా బుజ్జి గణపతి చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నారు. నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట వినాయక చవితి అంటే. ఎందుకో తెలియని ఎమోషనల్ అయితే అయిపోతాను ఆటోమేటిక్గా. సరే అని చెప్పి ఇంకా నాన్న అలా చేస్తుంటే అయితే నేనైతే వ్లాగ్ తీస్తున్నాను. ఫస్ట్ నుంచి మీకు వ్లాగ్ చూపించాలి కాబట్టి. నాన్న అయితే ఇది ఒకటి చేసేసాక మిగతాదంతా పూజ కోసం అయితే మొత్తం నేనే చేశాను అన్నమాట. ఎందుకంటే ఇవి కట్టడం మాత్రం నాకు రాదు, నాన్నకే వచ్చు. నాన్న బాగా చాలా పర్ఫెక్ట్గా అయితే కడతారు మొత్తం. ఇదంతా చాలా బాగా అయితే చేస్తారు. ఆటోమేటిక్గా మా ఇంట్లో అయితే కళ వచ్చేస్తుంది ఏ దేవుడికైనా సరే, ఎప్పుడు అంతే. ఇదే కాదు, ఏ టైంలోనైనా ఏ పూజ చేసుకున్నా సరే మా నాన్న చేయలేనిది మా ఇంట్లో అస్సలు కళ అయితే రాదు మా దేవుడికి. అది ముందు నుంచి మాకు ఉంది. నేనైతే మొత్తం ఇంకా పూజకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక నాన్న పని అయితే అయిపోయింది, ఇంక నా పని స్టార్ట్. ఎప్పుడు అంతే నాన్న నేనే చేసుకుంటాము ఏ పూజకైనా. అప్పుడప్పుడు మా చెల్లి అని మా అమ్మ కూడా హెల్ప్ చేస్తారు మాకు. ఇంకా నాన్న అలా చేస్తుంటే అయితే నేనైతే వ్లాగ్ ఇలా తీసి నాన్నకి జోక్స్ అయితే వేస్తున్నాను. నాన్న కంగారు పడుతున్నారు, భజనకి వెళ్ళిపోవాలమ్మా నాకు ఇంక టైం లేదు అని చెప్పేసి. మేమైతే ఫాస్టింగే ఉన్నామండి, నేను అమ్మ నాన్న ఏమీ తినలేదన్నమాట. అంటే ఇంకా 3 o'clock అయిపోయినా, అంటే ఈవినింగ్ 3 అయిపోయినా సరే మేమైతే ఇంకేమీ తినలేదు.
అలాగే ఇంకా పూజలో అయితే ఉండిపోయాము, ఈనమైపోయాము. పూజ అంటే చాలా ఇష్టం. అది మా గణేషుల పూజ అయితే ఇంకెవరు ఇష్టపడకుండా ఉంటారు. మా గణేషుల కోసం అయితే మేము పిండి వంటలు కూడా ప్రిపేర్ చేసాము. ఇంకా నాన్న టైం అయిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి అరటి కొమ్మలు అంటారు చూడు, అవి కడుతున్నారన్నమాట. నాన్న భజన్కి వెళ్ళిపోవాలి మళ్ళీ టెంపుల్ దగ్గరికి. ఓ పక్కన అయితే లైటింగ్ దగ్గరికి పందిళ్ళన్నిటికి తిరగాలన్నమాట. టైం అయిపోతుందమ్మా అని చెప్పేసి అంటున్నారు. సరే నాన్న ఇంక అయిపోయింది కదా అని చెప్పి నాన్న అయితే పని ఈ మా వినాయకుడిని పూర్తి చేసేంత వరకు మేమైతే వెళ్ళనివ్వలేదు. ఇది చూసారా, నేనైతే మా గణేశుడి కోసం అయితే పూజ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ బుజ్జి గణపయ్యని అయితే నేను తయారు చేస్తున్నాను అనమాట. ఆయన లేకుండా అలాగంటే పసుపు గణపయ్య ఉండాలి కదా, ఆయన అయితే తయారు చేసేసాను. తయారు చేసాక ఇంకా ఆయనకు పూజ అయితే మొదలు పెట్టేసాము. నేను అమ్మ అయితే చేసుకున్నాము. నానైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయారు కదా, ఇంకా అమ్మ నేనైతేనే ఉన్నామాట. సరే నాకైతే వ్లాగ్ అంటే అమ్మ అయితే తీసింది. సిస్టర్స్ అయితే లేరు. ఒక సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకొక సిస్టర్ అయితే ఊరైతే వెళ్ళింది. ఇంకా మా అమ్మ నేనే చేయాలి కాబట్టి ఇంకా మాకు ఇంకా ఆకలి కూడా తెలియలేదు అన్నమాట. ఫాస్టింగ్తో చేయించుకోవాలనుకున్నారేమో మరి ఆయన. అమ్మ నేను కూడా అలాగే ఫాస్టింగ్తో అయితే పూజ అయితే చేసాము. పూజ చాలా బాగా జరిగింది. గణేశుడి పూజ అంటేనే చాలా హడావిడైతే ఉంటుంది, చాలా సందడిగా కూడా ఉంటుంది. ఇక్కడేమో బయట పందిళ్ళ కాడేమో సాంగ్స్ మాట, గణేశుడి సాంగ్స్. అలాగే మా ఇంట్లో కూడా మేము పెట్టుకున్నాము. పెట్టుకోకుండా అంటే ఎలాగండి, పెట్టుకునేగా చేయాలి మేము. నాకైతే సాంగ్స్ ఉండాలి. ఏ పూజలకైనా నేనైతే సాంగ్స్ అయితే పట్టుకుంటాను. దేవుళ్ళవి సాంగ్స్ పెట్టుకుంటూనే నేను మనసులో మంత్రాలు చదువుకుంటూ అండ్ పూజ అయితే చేస్తాను. మా గణేష్ ఎలాగున్నాడో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అమ్మ నేనే పూజ చేసుకుంటున్నామని చెప్పాం కదా, అమ్మ అయితే ఇప్పుడు చేస్తుంది. నా పని అయితే అయిపోయింది. మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే నేనే చేశాను. అమ్మ ఎప్పుడు అంతే, నేను మొత్తం ఏర్పాట్లు చేశాను అయితే పిలుస్తాను. ఇంకా అమ్మ కూడా నాతో పాటు సమానంగా కూర్చొని అయితే చేస్తుంది. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసారు. చాలా దిష్టి పెట్టేశాను గణేషుడికి, అంత బాగున్నారన్నమాట. ముందుగా మనం పసుపుతో చేసుకున్న గణేషుడికే పూజ చేయాలి కాబట్టి ఇంకా గణేషుడికి అయితే పూజ అయితే చేస్తున్నాము. అలాగే మా ఇంట్లో ఉన్న వెండి విగ్రహం ఉంటుంది, వెండి గణేషుడు, ఆయనకి కూడా పెట్టేసి చేసాము. తర్వాత ఏమో ఇంకా మేము తీసుకొచ్చిన గణేషుడికి కూడా చేసాము. ఎంత బాగా కూర్చున్న, ఒక చిన్న బాబు కూర్చున్నట్టు ఉన్నారు కదండి. గణేషుడు ఎంత బాగున్నారో నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. ఇంకా నిమజ్జనం ఏం చేస్తానో లేదో కూడా నాకు తెలీదు, అంత ఎమోషనల్ అయిపోతున్న టయానికి. ఇంకా అమ్మ అలా చేస్తుంటే నేనైతే వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈ పూజ కన్నా ముందైతే నేను ఇంట్లో పూజ ప్రతిసారి చేస్తాను కదా, ఇంకా ఆ దేవుళ్ళకి కూడా నేనైతే పూజ అయితే చేసేసాను. ఆ పూజ చేశాకే నేను ఏ పూజ చేయాలనుకున్నా తర్వాత చేస్తాము. ఫస్ట్ ఇంట్లో ఉన్న దేవుడికి అయితే దీపం పెట్టుకుంటాము. ఆ పూజ అయ్యాకే తర్వాత అయితే ఆ రోజున ఏ పండుగ ఉందో, ఏ దేవుడికైతే పూజ చేసుకుంటామో ఆ దేవుడికి అయితే చేస్తామన్నమాట. అమ్మ పూజ కంప్లీట్ అయిపోయినంటే ఇంక నేను పసుపు గణపైకి అయితే మళ్ళీ పూజ చేస్తున్నాను. అమ్మ తిడుతుంది నన్ను, హాఫ్ సారీ కట్టుకోవాల్సిందని చెప్పి. నాకు నాట్ ఇంట్రెస్ట్ మాట. అంటే వర్షం పడుతుంది కదా, కంఫర్టబుల్గా ఉండదని చెప్పేసి అయితే నేనైతే డ్రెస్ అయితే వేసుకున్నాను. మా అమ్మకి ఏంటి, పూజ చేసినప్పుడు పద్ధతిగా శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ కట్టుకోవాలి, కంఫర్టబుల్గా ఉంటేనే కదండి మనం ఏమైనా చేసేది. నేనైతే ఇంకా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు డ్రెస్ మీద. నాకు పూజ అవ్వాలి ఫస్ట్, పూజ అయ్యాక ఏదైనా అని చెప్పి అయితే నేను పూజకైతే ఇంకా ఏర్పాట్లే చేసుకున్నాను. అమ్మ చెప్పినా నన్ను పట్టించుకోవట్లేదు, ఆ పక్క నుంచి వినేసి పక్క నుంచి వదిలేయడమే. ఎప్పుడైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వర్షం పడకుండా ఉంటేనే నేను అప్పుడు కడతాను హాఫ్ శారీ అన్నది. ఇంకా అప్పుడు దాకా అయితే నేను ఇంకా డ్రెస్లే నాకు కంఫర్టబుల్ మాట. సో ఇంకా నేను అలా చేసుకుంటూ మా గణేషుని ఇంకా గణేషుడి దగ్గర నుంచి వెళ్ళాలనిపించలేదు, అలాగే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ అమ్మ చెప్తుంది ఎలా చేయాలని చెప్పి, ఇంకా అమ్మ చెప్పినట్లే నేనైతే చేశాను. నాకు తెలుసు కానీ అమ్మ కూడా చెప్తుంది. నేనైతే ఒక మిస్టేక్ అయితే చేశాను, ఎప్పుడు లేనిది. అలా చేయకూడదని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పేసి అన్నాను. ఆ మిస్టేక్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకులే నేనే చెప్పేస్తాను. గణేషుడిని నెత్తి మీద నుంచి నేను అక్షింతలన్నీ అందు వేసాను. అలా వేయకూడదంట, అమ్మ నన్ను తిట్టారన్నమాట. అలా వేయకూడదమ్మ, ఆయనకి మనం ఆశీర్వాదం ఇచ్చి అక్షింతలు వేసేంత పెద్దోళ్ళం కాదు కదా, ఎప్పుడు ఆయన పాదాల కాడ వేయాలని చెప్పేసి అమ్మ చెప్పింది.
సరే అని చెప్పాను. అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా హారతి అయితే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. నేను మా బుజ్జి గణపయ్యని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా హారతి అయితే తీసేసుకున్నాను. మా ఇంట్లో మేము వినాయక చవితి అయితే ఇలా జరుపుకున్నాము. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతకన్నా ముందు మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఈ వీధిలో కూడా గణేషుడు పందిరి వేసే ఉంటారు. అలాగే మా వీధిలో కూడా చాలామంది అయితే వేశారు. సో నేను గనక వెళ్తే అక్కడైతే వ్లాగ్ అయితే మీకు తీసి పెడతాను. అది కూడా మీకు అలాగే మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ దగ్గరికి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మా గణేషుడికి ఎంతో ఇష్టమైన గుంజీలు అయితే తీస్తున్నాను. ఇంకా వినాయక చవితి అంటేనే గుంజీలు తీయాలి కదా. మా వినాయకుడికి అయితే మేము రకరకాల పిండి వంటలు అయితే పెట్టాము. స్వీట్స్ అండ్ ఫ్రూట్స్, నెక్స్ట్ పిండి వంటలు కూడా పెట్టాము. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. నినుగని తలొల్సరా, నిరంతరం మహిమను కీర్తించరా, నువ్వెంతనే అహం నువ్వే దండిల్చరా.